వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఛానల్ 5. పాస్తా ఎలా చేయాలో ఒకసారి మనం చేసి చూస్తాం. ఈరోజు మనం ఇంట్లో చేసుకునే పాస్తా 5 స్టార్ హోటల్ అట్లాంటివి కాదు, జస్ట్ హోమ్ మేడ్ పాస్తా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాప్సికమ్, టమాటా, ఆనియన్స్, క్యారెట్, లెమన్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, కొత్తిమీర. కొద్దిగా కూడా అవసరం ఉంటే వేసుకోవచ్చు, కొంచెం మింట్ అవసరం అనుకుంటే. దానికి కావాల్సిన సాస్: టమాటా సాస్, స్వీట్ అండ్ స్పైసీ, అది ఆప్షనల్ స్వీట్ అండ్ స్పైసీ. మిగతావి మనకు కావాల్సిన సాస్ మిక్సర్స్ ఇవన్నీ: రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, వెనిగర్, సోయా సాస్. మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో ఉండేది మియామి సాస్. అదే మెయిన్ ఇంగ్రీడియంట్ యాక్చువల్గా సాస్ ప్రిపరేషన్కి. ఇప్పుడు ఈ లోపల మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపల పాస్తాని బాయిల్ చేసుకున్నాం, అంటే దాన్ని కుక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. చూసారు, వాటర్ బాయిల్ అయింది. పాస్తా బాయిల్ చేయడానికి కొంచెం సాల్ట్, దాంతోపాటు ఒక ఆయిల్ కూడా, ఎందుకంటే పాస్తా కొంచెం స్టిక్గా ఉంటుంది కాబట్టి స్టిక్ అతుక్కోకుండా. మనం తీసుకున్న పాస్తా మనకి ఎంత అవసరమో అంత. అవి కొంచెం ఫైన్గా బాగా బాయిల్ అవ్వాలా, మెత్తగా అవ్వాలా, అంతవరకు ఉడికించాలి. మనం ఫస్ట్ చూపించిన వెజిటేబుల్స్ అన్ని కటింగ్లో ఉన్నాయి. ఇప్పుడు టమాటో, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్, లెమన్, క్యారెట్, కొరియాండర్ అండ్ ఆనియన్ సన్నగా ఫైన్ చాప్ చేసుకోవాలి. పాస్తా ఉడుకుతోంది. ఈ లోపల మనం దానికి కావాల్సిన సాస్ను ఎలా రెడీ చేసుకోవాలో చూస్తాం. సాస్, పాస్తాకి సాస్ తయారు చేస్తాం. ఇది టమాటా, నార్మల్ టమాటా సాస్. ఇది కొంచెం స్వీట్ అండ్ స్పైస్ కూడా వాడుకోవచ్చు. ఏమంటే నేను కొంచెం స్పైస్ తింటా కాబట్టి నేను స్పైస్ వాడుతున్నా. మీకు అవసరం ఉంటే వాడండి, లేకపోతే వదిలేయండి. అవసరం ఉందంతా వేసుకోండి. టేస్ట్ త్వరగా చిల్లీ వెనిగర్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ వాడకూడదు, ఎందుకంటే మంచిది కాదు కాబట్టి పళ్ళకి. ఇది గ్రీన్ చిల్లీ సాస్. ఇది ఒక టేబుల్ స్పూన్. రెడ్ చిల్లీ కూడా వాడుకోవచ్చు. గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం టేబుల్ స్పూన్. ఇది సోయా, ఇది కూడా అంతే, టేబుల్ స్పూన్. జస్ట్ అట్లా, ఎక్కువ అవసరం లేదు. ఇది మియామి సాస్. ఇది క్రీమీగా రిచ్గా ఉంటుంది. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ యాక్చువల్గా దాంట్లో మనకు క్రీమీ పాస్తా రావడానికి. ఇది మీరు 2 సార్లుగా వేసుకోవచ్చు, మిక్సింగ్ అయిన తర్వాత లాస్ట్లో కూడా. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రస్తుతం ఇక్కడ వేసి మనం దీన్ని మిక్స్ చేసుకున్నాం. వాటర్, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఉడికాయ బాగా అయ్యి మీరు ఇట్లా పట్టి కూడా చూసుకోవచ్చు. చాప్ కటింగ్ అంతా అయిన తర్వాత దీన్ని బానట్లో నూనె వేసి అన్నీ వేయించుకున్నాం మనం. ఓకే, బాగా వేగాయి. కొంచెం ఆయిల్ కూడా బయటకు వచ్చినట్టుంది. ఇప్పుడు మనం దీంట్లోకి పాస్తా మిక్స్ పెట్టుకున్న సాస్ ఉంది కదా, అది దీంట్లో వేసి దీంట్లో పాస్తా కలపాలా. అంత అది మియామి సాస్ వేసుకోండి. కొంచెం మనకు గ్రేవీ లాగా కావాలి కాబట్టి కొంచెం ఆ వాటర్, పాస్తా ఉడకబెట్టుకున్న వాటర్ ఇవి కూడా కొంచెం ఒక గ్లాస్ తీసి పెట్టుకుంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ముందు ఆల్రెడీ మనం పాస్తాలో సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి మనకు కావాల్సిన టేస్ట్ కొద్దీ సాల్ట్ లైట్గా వేసుకోండి. టేస్ట్ ఎంత అవసరమో అంత. ఎక్కువ లేకుండా కొంచెంగా పెట్టుకోండి, పిండుకోండి అంతే. ఫైనల్గా గార్నిష్ కోసం కొంచెం కొరియాండర్ వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడం. చూడండి, వేడి వేడి పాస్తా రెడీ అయింది. కొంచెం జ్యూసీ కూడా ఉంది. ఇంకా జ్యూసీ కావాలంటే మియామి సాస్ కూడా వేసుకోవచ్చు. బట్ వేడి వేడి పాస్తా రెడీ ఫర్ సండే. వేడివేడిగా పాస్తా సండే రోజు చేసుకోవచ్చు తీరిగ్గా.
చూసారా పొగలు, వేడివేడిగా హాట్గా తినేయండి. Please like, share, comment and subscribe.